వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే మీ యొక్క అకాడమిక్స్లో బ్యాక్లాగ్స్ ఉన్నా సరే, మీ యొక్క అకాడమిక్స్లో ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నా సరే, ఈ యొక్క కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. దానితో పాటు ఎవరైతే 10th కానీ 12th కానీ ఓపెన్ ఈ యొక్క ఎడ్యుకేషన్లో చేసినా సరే అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఓపెన్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్, బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్, ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్న ఎలిజిబుల్ అనమాట. ప్రముఖ కంపెనీ వంటి విప్రో కంపెనీ వాళ్ళు మనకి ఒక ప్రోగ్రామ్ ద్వారా హైరింగ్ చేసుకుంటున్నారు. విప్రో వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ద్వారా 2025 ఇయర్ కింద ఏవైతే స్టార్టింగ్లో చెప్పామో యొక్క స్టూడెంట్స్కి వచ్చేసి వీళ్ళు ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారనమాట. ఈ యొక్క విప్రో లిమిటెడ్ వాళ్ళు పాన్ ఇండియా కింద. సో ఇది ఒక ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. అప్లికేషన్ డెడ్ లైన్ వచ్చేసి 30వ తారీఖు సెప్టెంబర్ 2024 వరకు మీరు ఆన్లైన్ ద్వారా ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుందా రిజిస్టర్ నవ్ అనే ఆప్షన్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది. 30వ తారీఖు సెప్టెంబర్ వరకు మనకి డెడ్ లైన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో వీళ్ళు వేరియస్ ఇయర్ పీరియడ్ కింద మనకి స్టైఫండ్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఆ డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో మీకు ఫస్ట్ ఇయర్ స్టైఫండ్ కింద సో మనకి ఇక్కడ నియర్లీ 16,000 ఫర్ మంత్ అయితే 1 ఇయర్ పాటు స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సెకండ్ ఇయర్ స్టైఫండ్ కింద 18,000 రూపీస్ రావడం జరుగుతుంది. థర్డ్ ఇయర్ స్టైఫండ్ కింద మనకి 20,000 ఫర్ మంత్ అయితే శాలరీ కూడా రావడం జరుగుతుంది, అంటే స్టైఫండ్ రూపంలో వీళ్ళు పే చేస్తున్నారు. ఫోర్త్ ఇయర్ కింద మనకి 23,000 ఫర్ మంత్ అయితే పే చేయడం అయితే జరుగుతుందన్నమాట. దీనితో పాటు మనకి ఎడిషనల్ బోనస్ కింద జాయినింగ్ బోనస్ 75,000 ఫర్ మంత్ అయితే 70,000 అయితే మనకి అడిషనల్ బోనస్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేశారు మీరు యొక్క కంపెనీలో జాయిన్ అయిన స్టార్టింగ్లో జాయినింగ్ బోనస్ కింద. సో జాబ్కి సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే, ఈ యొక్క విప్రో వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ద్వారా ఎవరైతే బీసీఏ అండ్ బీఎస్సీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసి ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మీరు ఏదైనా యూనివర్సిటీలో ఎంటెక్ చేయాలనుకున్నా సరే ఈ విప్రో కంపెనీ వాళ్ళు మీకు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సపోర్ట్ కూడా వీళ్ళే మనకి ప్రొవైడ్ చేశారు. మీ టర్మ్స్లో చెప్పాలంటే మీ యొక్క మాస్టర్స్ ఈ యొక్క విప్రో కంపెనీ వాళ్ళు చదివిపిస్తారనమాట. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే 10th 12th గ్రాడ్యుయేషన్లో మినిమం 60% మార్క్స్ ఉంటే సరిపోతుంది, ఆర్ 6.0 CGPA ఉన్నా సరిపోతుంది. ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి పాస్ అవుట్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఎవరైతే 2023 2024 పాస్ అవుట్ ఇయర్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఎవరైతే 2025 లేకపోతే ఎవరైతే 2022 బిలో ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఛాన్స్ అయితే లేదన్నమాట. క్లియర్గా ఇప్పుడే చెప్పేస్తున్నాను. 2023-24లో పాస్ అవుట్ అయిన బీసీఏ బీఎస్సీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఛాన్స్ అయితే ఉంది. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ బీసీఏ, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ బీఎస్సీ ఎలిజిబుల్ స్ట్రీమ్ లైక్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఫిజిక్స్ అనమాట. సో ఇక్కడ మనకి అదర్ డీటెయిల్స్ విషయానికి వస్తే, ఎవరైతే 10th కానీ 12th కానీ ఓపెన్ స్కూల్స్ ఆర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చేసినా సరే మీరు ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. మీ యొక్క ఆన్లైన్ అసెస్మెంట్ వరకు ఓన్లీ వన్ బ్యాక్లాగ్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. సో మనకి బిజినెస్ మ్యాథ్స్, అప్లైడ్ మ్యాథ్స్ విల్ నాట్ బీ కన్సిడర్డ్ టు కోర్ మ్యాథమెటిక్స్ ఇన్ గ్రాడ్యుయేషన్. మ్యాక్సిమం 3 years ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు. 10th నుండి గ్రాడ్యుయేషన్ మధ్య 3 years గ్యాప్, ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే 10th నుండి ఇంటర్ చదువుకున్నారు, ఇంటర్ తర్వాత మీకు ఒక 3 years గ్యాప్ వచ్చింది, 3 years తర్వాత మీరు గ్రాడ్యుయేషన్ చేశారు, అట్లాంటి స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్ అనమాట. మ్యాక్సిమం 3 years ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నా సరే మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. మినిమం 18 years ప్లస్ ఉండాలన్నమాట. ఇది వచ్చేసి బేసిక్ అదర్ క్రైటీరియా డీటెయిల్స్. దెన్ మనకి సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే, ఫస్ట్ రౌండ్ కింద ఆన్లైన్ అసెస్మెంట్ అయితే ఉంటుంది. ఈ యొక్క ఆన్లైన్ అసెస్మెంట్ వచ్చేసి 80 minutes ఉంటుంది, 4 sections అనమాట. దీంట్లో వెర్బల్ 20 marks, అనలిటికల్ 20 marks, క్వాంటిటేటివ్ 20 marks, రిటర్న్ కమ్యూనికేషన్ 20 marks. రౌండ్ 2 కింద మనకి బిజినెస్ డిస్కషన్ అయితే ఉంటుందన్నమాట. రౌండ్ 3 కింద వచ్చేసి మనకి హెచ్ఆర్ డిస్కషన్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి బేసిక్ డీటెయిల్స్ అనమాట. విఎల్పికి సంబంధించిన వర్క్ యొక్క విప్రో ప్రొవైడ్ చేస్తున్న జాబ్ డీటెయిల్స్.
ఈ యొక్క వెబ్సైట్ లింక్ వచ్చేసి నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేసి పెడతాను. అక్కడ నుండి మీరు ఈ యొక్క జాబ్స్ని అప్లై అనేది కూడా చేసుకోవచ్చు గైస్. ఫర్దర్ డీటెయిల్స్ కోసం మన ఛానల్లో ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. మీకు మరిన్ని వివరాలు కూడా అక్కడ అవైలబుల్గా అయితే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.